అందరికీ జేబీ ఫ్రెండ్స్. ఈరోజు ఇష్యూ ఏంటంటే సోదరులారా, మన ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు అలాగే మన ఎస్సీ కేటగిరీకి సంబంధించిన బడ్జెట్లకు సంబంధించిన ఇష్యూ మీద ఏంటంటే ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళాను. మన ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన బడ్జెట్ ఇష్యూ, తర్వాత మన ఎస్సీ కార్పొరేషన్ సంబంధించిన విషయం కోసం కొద్దిగా అధికారులతో మాట్లాడటం జరిగింది. అంటే కలెక్టర్ గారు అందుబాటులో లేరు, అడ్మిన్ గారు ఉన్నారు, తర్వాత మిగతా శాఖలకు సంబంధించిన అధికారులు ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదవుతే మన సోదరులకు కానీ సోదరులకు కానీ ఎవరికన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే ఆర్థిక సాయాలు, అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్, ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన కుటుంబాలకి హౌసింగ్ లోన్స్ సంబంధించినవి ఇవన్నీ కూడా మన ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు చట్టం ద్వారాగానే మనకి గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది. అది కూడా మన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్సీ ఎస్టీ సప్లై చట్టం చేసి ప్రవేశపెట్టారు. ఆ చట్టాన్ని అన్ని పార్టీలు, ఏ పార్టీ వచ్చినా సరే ఆ చట్టంలో ఉన్న నిధులు పట్టుకెళ్ళి వేరే వాటికి వాడుకుని ఆ చట్టంలో ఏమీ లేకుండా జీరో బడ్జెట్ ఉండేలాగా వేరే వాటికి వాడేసుకుని మన ఎస్సీ ఎస్టీ సోదరులకి, మన దళిత సోదరులకి ఏమన్నా ఎమర్జెన్సీగా ఒక ఆర్థిక సాయం చేయాలన్న గవర్నమెంట్ ఆ చట్టంలో నిధులు లేకుండా చేసి వేరే చట్టాలకి, వేరే వాటికి వాడేసి మనల్ని చాలా చిన్నచూపు చూస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే మన దళిత నాయకులు అని చెప్పుకుని, అలాగే ఎస్సీ రిజర్వేషన్ ద్వారా అంబేద్కర్ పెట్టిన భిక్ష ఎస్సీ రిజర్వేషన్ ద్వారా పదవులు పొంది ఎమ్మెల్యేలు అయ్యి, ఎంపీలు అయ్యి, ఎమ్మెల్సీలు అయ్యి, అసెంబ్లీలో, పార్లమెంట్లో, మన శాసనమండలిలో మన దళిత ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడకుండా వాళ్ళు చెప్పినవన్నీ ఊకట్టి మన చట్టాలని, మన నిధుల్ని వేరే దానికి పల్లించిన గొంతెత్తి మాట్లాడి మా నిధులు ఏమొచ్చి మాకు ఏం కేటాయించారు, ఏ జిల్లాలో ఎన్ని ఇచ్చారు, ఏ నియోజకవర్గంలో ఎంత ఇచ్చారు, మన ఎస్సీ సోదరులకు సంబంధించి దళితులకి హౌసింగ్ సంబంధించి ఎన్ని ఇచ్చారు, అలాగే విద్యాపరంగా ఎన్ని ఇచ్చారు, వైద్యపరంగా ఎన్ని ఇచ్చారు అని చెప్పి కనీసం ఒక నాయకుడు కూడా మాట్లాడకపోవటం వల్ల మనల్ని ప్రభుత్వం అన్ని చిన్నచూపు చూసి ఆర్థికంగా, రాజకీయంగా, ఉపాధి అవకాశాలు కల్పించకుండా అన్నిటి మీద దెబ్బ కొడుతున్నారు. ఈ ఇష్యూ మీద మన దళిత సోదరులందరూ కూడా గమనించి మనం ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు ఏమైనాయి ఏంటని చెప్పి మనకు ప్రతి కలెక్టర్ ఆఫీసులను కూడా అడగకపోతే కనీసం మనకి ఒక ఉపాధి విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, అలాగే ఒక హౌసింగ్ కట్టుకోవాలని జరిగి ఏమీ కూడా మన బడ్జెట్లు రూపాయి లేకుండా వేరే వాటికి ప్రభుత్వాలు వాడేస్తున్నాయి. దాన్ని గమనించి అందరం కలిసికట్టుగా పోరాడి మాట్లాడాలి. అలాగే ప్రతి నియోజకవర్గంలో మన ఎస్సీ రిజర్వేషన్ ద్వారాగా నగ్గిన ఎమ్మెల్యేని, ఎంపీలని, మినిస్టర్ని, ఎమ్మెల్సీలని కూడా మనం వాళ్ళకి కలిసి వినిపించుకుని అసెంబ్లీలో మాట్లాడమని చెప్పేసి మనం ఒత్తిడి తేకపోతే రాజకీయ పార్టీలు అన్నీ కూడా మన దళితుల్ని ఏ విషయంలో కూడా ఇంకా ముందుకు వెళ్ళినవారు, ఆర్థికంగా కూడా తొక్కేస్తానికి ఇది కేంద్రం లెవెల్ నుంచి కూడా మన ఎస్సీ నిధుల్ని వేరే వాటిలో వాడేసి మనకి ఓన్లీ పేపర్ ట్రీట్మెంట్ వరకు ఇస్తున్నారు. బడ్జెట్ ఇష్యూ వచ్చేటికి ఉండలేదు అక్కడ. అలాగే సక్రమంగా చేయవలసిన అధికారులు కూడా మన బడ్జెట్ల మీద కనీసం ఒక బడ్జెట్కి పంపించాలి, ఒక ఇష్యూ జరిగింది ఉన్న ఎస్ఎస్సీ కేసు దాని మీద ఒక ఆర్థికంగా గవర్నమెంట్ వచ్చిన ఇష్యూ మీద ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ఎలా ఉందంటే అది చెప్పే సమాధానం ఎలా ఉన్నాయంటే బడ్జెట్ పెట్టాలి, రావాలి, ఎస్ఎస్సీ గదిలో 10 వచ్చిన తర్వాత పెడతామని అన్న టైప్లో చెప్తున్నారు అధికారులు. ఈ ఇష్యూ మీద మనం అందరం కలిసికట్టుగా దళిత సోదరులందరూ కూడా త్వరలో నేనైతే మన ఎస్సీ రిజర్వేషన్ ద్వారా నగ్గిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ప్రజెంట్ ఉన్న నాయకులందరినీ కూడా కలిసి వచ్చే మంత్రించి అందరినీ కలిసి అసెంబ్లీలో, శాసనమండలిలోని, పార్లమెంట్లో కూడా మన విషయాలు ఏవైతే ఉన్నాయో
అన్నిటి మీద మాట్లాడమని చెప్పేసి నేను వినతి పత్రాలు ఇస్తాను. అలాగే నాయకులందరూ కూడా మనకి సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మన కలెక్టర్ ఆఫీసుల్లో మన ఎస్సీ సమస్యల మీద ఒక కమిటీ ఉంటుంది. అది ప్రతి నెలకొకసారి ఆ కమిటీకి మీ సమస్య ఏంటని చెప్పేసి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారు. అలాగే మన సమస్య ఏంటని చెప్పే కమిటీ మనకు కూడా ఒక మీటింగ్లు పెడుతుంటారు. అలాంటి కమిటీలు కూడా కొన్ని కలెక్టర్ ఆఫీసులో లేవు. అవి కూడా కమిటీలు నియమించాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని వినిపించుకుంటున్నాం. అలాగే ప్రతి కలెక్టర్ ఆఫీసులో కూడా మనం ప్రతి వారం జరిగే ప్రజా వేదిక గ్రీవెన్సెల్ అని చెప్పేసి మనకి ప్రభుత్వాలు పెడితే అలాంటి వాటిలో మనం పేపర్ వర్క్గా ప్రతి ఇష్యూ మీద కూడా సంధించకపోతే మన ఇష్యూలు ఎవరో పట్టించుకోరు. ఆ ఇష్యూ మీద అందరూ కూడా సహకరించి అందరూ కూడా కలిసికట్టుగా చేయాలి. ప్రతి నియోజకవర్గంలో దళిత సోదరులు అందరూ కూడా, ప్రతి జిల్లాలో ఉన్న దళిత నాయకులందరూ కూడా మనం అధికారుల మీద ఒత్తిడి తెచ్చి, నాయకుల మీద ఒత్తిడి తెచ్చి మన చట్టాలు మనం కాపాడుకోకపోతే మన పిల్లల భవిష్యత్తు కూడా కనుమరుగు అయిపోయే పరిస్థితిలో ఉంది. అందరూ గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మళ్ళీ త్వరలో మీ ముందుకు లైవ్లోకి వస్తాను. అందరికీ జై భీమ్.